రిజర్వేషన్లపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రిజర్వేషన్లను సమర్థిస్తున్నామని మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పినా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకనే కాంగ్రెస్ నేతలు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు లక్ష్మణ్. రిజర్వేషన్లను మేము సమర్థిస్తున్నామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాను జీవించి ఉన్నంత వరకు ఈ రిజర్వేషన్లలో మార్పు రాదని యథావిధిగా కొనసాగుతుందని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నప్పటికీ అదే రకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మరి మోహన్ భగత్ గారు కూడా చాలా స్పష్టంగా రిజర్వేషన్కు అనుకూలంగా వారు ప్రకటన చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు అదే అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా మార్చేసి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వివరిస్తున్నారు. మాటలతో చేత కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు సృష్టించి ఏ రకంగా ఇవాళ ఎన్నికల్లో మరి ఈ కాంగ్రెస్ పార్టీ మరి వ్యవహరిస్తున్నారు ప్రజలు ఈరోజు గమనిస్తాను. వాస్తవంగా ఈ ఫేక్ వీడియోలో సృష్టికర్తలు ఎవరో దాని మీద కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించి వారి మీద చర్యలు తీసుకోకుండా దాన్ని కూడా ఇవాళ మళ్ళీ రాజకీయపరమైనటువంటి రంగు పులిమి ఢిల్లీ పోలీసులు గుజరాత్ పెద్దలు మరి ఈ తెలంగాణ మీద దాడులు చేస్తున్నటువంటి మరొక రకమైనటువంటి ఈ సెంటిమెంట్కు ఇవాళ ఆయింట్మెంట్ పూస్తూ ఉన్నారు.